హాయ్ గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ గేమ్ చేంజర్ తెలుగు మూవీ. శంకర్ గారి డైరెక్షన్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్ లో 1 గంటకే ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ అయితే పడిపోయాయి. ఇప్పుడే చిత్తూరులోని రాఘవ థియేటర్ లో మూవీ చూసి రావడం జరిగింది. ఈ వీడియోలో ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన ఈ గేమ్ చేంజర్ మూవీ చూసి ఆడియన్స్ కి నచ్చుతుందా లేదా అనేది తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఎవ్రీడే తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ్ అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్, మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్, ఓటీటీ అప్డేట్స్ అంటూ మంచి మూవీ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ మీ ముందుకు తెస్తూనే ఉంటాం. అవి మీ వరకు రావాలంటే మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఈ గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే, ఈ మూవీలో ఒక డైలాగ్ ఉంది, అన్ప్రెడిక్టబుల్ అని. నిజానికి ఈ మూవీ ఒక అన్ప్రెడిక్టబుల్, అన్ఎక్స్పోజబుల్, అన్బ్రేకబుల్ పెద్ద గాయాన్ని మిగిల్చిందని చెప్పాలి. అస్సలు నచ్చలేదు. ఒక మెగా అభిమానిగా ఇటువంటి మూవీ నేను అస్సలు ఊహించలేదు. మెయిన్ గా శంకర్ గారి పైన నమ్మకం ఎప్పుడో పోయింది, కానీ ఒక చిన్న హోప్ ఉంది ఈ మూవీ పైన ట్రాక్ లోకి వస్తారని. కానీ చాలా పెద్ద బొక్క అయితే పెట్టారు, డిసప్పాయింట్ చేశారని చెప్పాలి. ఇది అస్సలు ఒక మెగా అభిమానిగా అసలు చెప్పడానికి కూడా నాకు మనసు రావటం లేదు, అంతగా గాయపరిచింది గైస్. మూవీలో రామ్ చరణ్ గారికి ఒక ఇష్యూ ఉంటుంది, అదే యాంగర్ ఇష్యూస్. మూవీ చూసాక నా సిచ్యువేషన్ కూడా శంకర్ గారి పైన ఈ విధంగానే యాంగర్ ఇష్యూస్ అయితే వచ్చాయి. అదే విధంగా మూవీలో ఇంకొక విషయం ఉంది, అదేంటంటే ఏదైనా కోపం వచ్చినప్పుడు, కోపం పెరిగినప్పుడు ధోప్ అని చెప్పి వదిలేయాలట. లాస్ట్ కి ఈ మూవీ మీద నాకు కోపం వచ్చినా కూడా సినిమా టికెట్ పెట్టిన రేటు వలన, ప్రైస్ వలన సినిమా టికెట్ బొక్క అని చెప్పింది, ధోప్ అని చెప్పి ఆ కోపాన్ని వదిలేసా. సినిమా చూసా. అదే నాన్ సింగ్ సీన్స్ ఓల్డ్ డ్రామాతో తిప్పి తిప్పి కొట్టాడు. ఈ మూవీలో రామ్ చరణ్ గారు, టిఆర్ అద్వానీ, ఎస్జే సూర్య, శ్రీకాంత్, రాజీవ్ కనకాల, సునీల్, అంజలి, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, సత్య, సముద్రఖని, నవీన్ చంద్ర, ప్రియదర్శి, హర్ష ఇలాంటి వారు మెయిన్ రోల్ అయితే యాక్ట్ చేశారు. ఇక ఈ గేమ్ చేంజర్ మూవీ స్టోరీ ఏంటంటే, సత్యమూర్తి, శ్రీకాంత్, అప్పన్న, రామ్ చరణ్, రాజీవ్ కనకాల కలిసి ఒక పార్టీని స్థాపిస్తారు. ఆ పార్టీ పేరే అభ్యుదయ పార్టీ. ఆ పార్టీ ద్వారా డబ్బు లేరని రాజకీయం చేస్తూ రాష్ట్ర ప్రజలకు సరైన న్యాయం అందించాలని రామ్ చరణ్ కలలు కంటాడు. కానీ అప్పన్న రామ్ చరణ్ క్యారెక్టర్ కి ఒక డిఫెక్ట్ ఉంటుంది. అందువలన రాజీవ్ కనకాలని సత్యమూర్తి అదే శ్రీకాంత్ ని నమ్ముతాడు. అలా నమ్మిన వారే రామ్ చరణ్ అప్పన్నని మోసం చేస్తారు. ఇక కట్ చేస్తే, అప్పన్న కొడుకైనటువంటి రామ్ నందన్ ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్, ఒక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గా తన నాన్న అనుకున్న లక్ష్యాలని ఏ విధంగా ఛేదిస్తాడు. రామ్ నందన్ మరియు సత్యమూర్తి కొడుకైనటువంటి మోపిదేవి అదే ఎస్జే సూర్య మధ్య ఉన్న వైరం ఏంటి, చివరికి ఏం జరిగింది అనేదే ఈ సినిమా స్టోరీ. మూవీ టైటిల్ ఒక మంచి గ్రాఫిక్స్ తో మంచి డిజైన్ అయితే చేశారు, చాలా బాగా, గేమ్ చేంజర్ అని. రామ్ చరణ్ గారి ఇంట్రడక్షన్ సీన్ అయితే అద్భుతంగా ఉంది. రామ్ చరణ్ గారు ఒక ఫైట్ తో ఎంట్రీ ఇస్తారు. ఆ ఫైట్ కూడా చాలా అద్భుతంగా ఉంది, మంచి ఎలివేషన్స్ తో కూడుకున్న ఫైట్ అది. ఓవరాల్ గా సినిమా ఓపెనింగ్ బాగుంది, కానీ ఆ బాగుంది అనే పదానికి పరమార్థం అయితే చేయలేదు శంకర్ గారు. పోను పోను సినిమా చాలా రొటీన్ గా తయారవుతుంది. మొదట్లో బాగున్న మూవీ లాస్ట్ కి వచ్చేసరికి చాలా నీరసంగా అనిపిస్తుంది. మూవీ రివ్యూలో ఇంకా డీప్ గా వెళ్లే ముందు, నాకు పర్సనల్ గా చాలా డిసప్పాయింట్ చేసింది. నాకే కాదు, మూవీకి వచ్చిన చూసే ప్రతి ఆడియన్స్ కి ఆ థియేటర్ లో చాలా డిసప్పాయింట్ గురి చేసింది. మూవీ రిలీజ్ కు ముందు రిలీజ్ అయిన నానా హైరానా సాంగ్ అద్భుతంగా హిట్ అయింది. చాలా మంచి ఇంప్రెస్ అయితే అయ్యారు. ఎక్స్పెక్టేషన్స్ కూడా పెంచిన సాంగ్ ఇది. అటువంటి సాంగ్ సినిమాలో ఎత్తేసారు. అసలు నానా హైరానా సాంగే లేదు. ఇది చాలా డిసప్పాయింట్ అనే చెప్పాలి. లిటరలీ ఎంతంటే నాతో సినిమాకు వచ్చిన వారు కూడా దీనివల్ల తిట్టుకునే పరిస్థితి, అంతగా డిసప్పాయింట్ చేసింది. అసలు ఒక మంచి హిట్ అయిన సాంగ్, నానా హైరానా సాంగ్ అసలు ఎందుకు కట్ చేశారో కూడా అర్థం కాని పరిస్థితి. ఇక మెయిన్ గా మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ గారి యాక్టింగ్. రామ్ చరణ్ గారి యాక్టింగ్ గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువ అనిపిస్తుంది. తన భుజాల పైన ఈ మూవీని మోసాడు అనడం కూడా చాలా తక్కువ అవుతుంది. అంతలా రామ్ నందన్ క్యారెక్టర్ లో, అప్పన్న క్యారెక్టర్ లో ఎరగదీశాడని చెప్పాలి. తన యాక్టింగ్ తో మరొకసారి చూసే ప్రతి ఆడియన్స్ ని, మెగా అభిమానులను, సినీ లవర్స్ ని ఇంప్రెస్ చేశాడనే చెప్పాలి. రామ్ చరణ్ గారి యాక్టింగ్ మెయిన్ గా అప్పన్న క్యారెక్టర్ లో, ఆ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అప్పన్న క్యారెక్టర్ లో అద్భుతం అని చెప్పాలి. రామ్ చరణ్ గారి క్యారెక్టర్ కి అంతలా కనెక్ట్ అయిపోతారు ఈ మూవీలో. ఇక సెకండ్ పాయింట్ వచ్చేసి ఎస్జే సూర్య యాక్టింగ్. ఈ మూవీ చూసాక మరొకసారి చాలా ఇంప్రెస్ అవుతారు ఎస్జే సూర్య గారి యాక్టింగ్ పట్ల. అంతలా యాక్టింగ్ చేశాడు. చాలా అద్భుతంగా రామ్ చరణ్ గారితో పోటీ పడుతూ మరి యాక్టింగ్ అయితే చేశారు. అలా ఇరిటేట్ అవుతూనే అందులో కామెడీని
చూసి ఆడియన్స్ కి పంచాడనే చెప్పాలి. రామ్ చరణ్ గారి తర్వాత అంత బాగా చేసిన క్యారెక్టర్ ఏదైనా ఉందంటే గేమ్ చేంజర్ మూవీలో అంతలా ఇంప్రెస్ చేసే క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది ఎస్.జె. సూర్య గారి క్యారెక్టరే. మోపిదేవిగా ఒక సీఎం అవ్వాలనే కలగనే ఒక వ్యక్తిగా తన నటన అత్యద్భుతమనే చెప్పాలి. మరొకసారి ఈ మోపిదేవి అనే క్యారెక్టర్ ఎస్.జె. సూర్య గారికి చాలా పెద్ద ప్లస్ అవుతుంది. ఒక గుర్తుండిపోయే క్యారెక్టర్ అయితే పడిందనే చెప్పాలి. థర్డ్ పాయింట్, ఉన్న సాంగ్స్ కూడా అత్యద్భుతమనే చెప్పాలి. మూవీలో దిల్ రాజు గారు ఆల్రెడీ చెప్పారు 75 కోట్లు ఖర్చు అయింది ఈ సాంగ్స్ కని. అది క్లియర్ గా కనిపిస్తుంది ఆ సాంగ్స్ లో. ఇంట్రొడక్షన్ తర్వాత వచ్చే సాంగ్ మచారా సాంగ్ కమర్షియల్ గా ఆ విజువల్ వండర్ అని చెప్పాలి. డిజైన్ చేసిన తీరు అత్యద్భుతంగా ఉంది. ఇక సెకండ్ సాంగ్ కోపర్ అప్ సాంగ్ క్రియేటివిటీ బాగుంది. థర్డ్ సాంగ్ దోప్ సాంగ్ చాలా బాగుంది, చాలా బాగా డిజైన్ చేశారు. విజువల్స్ పరంగా ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తుంది. ఫోర్త్ సాంగ్ వచ్చేసి అరుగు మీద సాంగ్ చూసేదాన్ని న్యాచురల్ గా. అందులో అంజలి లుక్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి, ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసే విధంగా ఉన్నాయి. సాంగ్స్ కూడా లిరికల్ గా వినుసొంపుగా ఉంటుంది ప్రతి ఒక్కరిని. ఆ తర్వాత కొండదేవర అన్ప్రెడిక్టబుల్ సాంగ్స్ ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తాయి. సాంగ్స్ చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. అసలు రిమైనింగ్ మూవీతో పోల్చుకుంటే ఈ సాంగ్స్ కే ఎక్కువ బడ్జెట్ అయినట్టు తెలుస్తోంది చూస్తుంటేనే. ఈ సాంగ్స్ లో ఉన్న విజువల్స్ లిటరలీ మూవీస్ లో కూడా లేవు. మరొక హిట్ సాంగ్ అయినటువంటి నానా హైరాణ సాంగ్ పూర్తిగా కట్ చేస్తారు, సినిమాలో లేనే లేదు. అది చాలా పెద్ద డిసప్పాయింట్. ఇక ప్లస్ పాయింట్స్ అయినటువంటి ఫోర్త్ పాయింట్ కియారా అద్వానీ లుక్స్ ఈ మూవీలో మెస్పరైజింగ్ గా ఉన్నాయి. చాలా అందంగా కనిపించింది. తన క్యారెక్టర్ కూడా బాగుంది. చాలా మంచి లుక్స్ తో ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసి. ఫిఫ్త్ పాయింట్ మూవీ ఫస్ట్ హాఫ్ అత్యద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చూసిన వెంటనే అసలు డిసైడ్ అయిపోయా బొమ్మ బ్లాక్ బాస్టర్ అని. అంతలా ప్రతి ఒక్కరిని మెస్మరైజింగ్ చేస్తుంది. ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే ట్విస్ట్ అయితే అస్సలు ఊహించలేరు, అంత బాగా క్రియేట్ చేశారు శంకర్ గారు అయితే. ప్రతి ఒక్కరు ఇంప్రెస్ అవుతారు. సీట్ మీద లేసి విజిలేసే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా. ఇక సిక్స్త్ పాయింట్ వచ్చేసి అంజలి క్యారెక్టర్. అంజలికి చాలా సంవత్సరాల తర్వాత, లాంగ్ గ్యాప్ తర్వాత ఒక మంచి క్యారెక్టర్ అయితే పడింది ఈ గేమ్ చేంజర్ మూవీలో. తన యాక్టింగ్ తో లుక్స్ పరంగా చాలా బాగా ఇంప్రెస్ చేసింది. గుర్తుండిపోయే క్యారెక్టర్ ఇది తన పూర్తి ఇప్పటి వరకు ఉన్న సినీ కెరియర్ లో. ఇక ఈ మూవీలో -11 ఉన్నాయంటే చాలా పెద్ద బొక్క పెట్టింది సెకండ్ హాఫ్ చాలా డిసప్పాయింట్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఇంప్రెస్ చేసింది. దాంతో పోల్చుకుంటే అసలు సెకండ్ హాఫ్ సినిమా నచ్చకపోవడానికి మెయిన్ రీజన్ సెకండ్ హాఫ్. ఇదొక పొలిటికల్ డ్రామా మూవీ. మరొక పాయింట్ నాన్ సింక్ సీన్స్. అసలు ఆ సంబంధం లేని, అస్సలు ఊహించలేని సీన్స్, రిపీటెడ్ సీన్స్, ఓల్డ్ సీన్స్ తో సినిమా సెకండ్ హాఫ్ మొత్తం నింపేశాడు. మరి నమ్మశక్యంగా లేని, అస్సలు నమ్మలేని ఒక ఎలక్టరల్ ఆఫీసర్ లాస్ట్ లో ఎలక్షన్ అవుతుంది, కౌంటింగ్ మొదలు పెడతారు. బయట అసలు పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉండరు, పార్టీ నాయకులు ఉండరు. ఒక గుండా 100 మందిని వేసుకుని వచ్చేస్తారు, అస్సలు సంబంధం లేకుండా. ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ని పంపించేసి రామ్ నందన్ గారు ఆ రౌడీలతో ఫైట్ చేస్తారు. ఇది అస్సలు ఎక్కడ జరగనటువంటి పరిస్థితి. అస్సలు నమ్మశక్యం లేని సీన్ ఇది. ఇంకొకటి చెప్పుకోదగ్గ ఫైట్ సీన్స్ లేకపోవడం. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఫైట్ సీన్ తప్పనిచ్చి మిగిలిన రిమైనింగ్ ఫైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అన్యాచురల్ గా, అస్సలు మూవీలో చెప్పినట్టు అన్ప్రెడిక్టబుల్ గా చాలా డిసప్పాయింట్ గురి చేస్తాయి. ఇక మరొక మైనస్ పాయింట్ ఏంటంటే క్లైమాక్స్ చాలా రొటీన్ గా, అనుకున్నంత స్థాయిలో కాకుండా మరీ రొటీన్ గా అనిపిస్తుంది. సినిమా ఎండ్ చేసిన తీరు చాలా డిసప్పాయింట్ గురి చేస్తుంది. మరొక పెద్ద డిసప్పాయింట్మెంట్ ఏంటంటే బ్రహ్మానందం గారు, సత్య, హర్ష, వెన్నెల కిషోర్ వీళ్ళని ఒక్క సీన్ కే పరిమితం చేస్తారు. అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఏదో సినిమాలో ఆ ఒక్క సీన్ కి వాడుకొని పక్కన పెట్టేశాడు డైరెక్టర్ అయితే. తమన్ గారి మ్యూజిక్ సోసోగా ఉంది. అక్కడక్కడ ఎస్.జె. సూర్య బ్యాక్గ్రౌండ్ లో చాలా లోడ్ గా. ఓవరాల్ గా ఇలా నా పర్సనల్ ఒపీనియన్, నాకైతే అస్సలు నచ్చలేదు మూవీ. చాలా డిసప్పాయింట్ చేశాడు శంకర్ గారు మరొకసారి. నా రేటింగ్ వచ్చేసి ఈ మూవీకి 2 points out of 5. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.